డియర్ స్టూడెంట్స్, రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి మనకు అప్డేట్ అనేది ఉంది. దాని గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దామమ్మా. రైల్వే బోర్డు నుంచి కంప్లీట్గా వాళ్ళు ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది అనే ఇండికేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. సో మీరు ఇక్కడ చూస్తే మనకి నోటీస్ అనేది ఇచ్చారు. అందులో ఒకసారి చూడండి, రైల్వే రిక్రూట్మెంట్స్ బోర్డ్స్ హ్యావ్ రీసెంట్లీ రిలీజ్డ్ ది సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024. సో ఇది అంటే మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది రీసెంట్గా. దాంతో పాటు వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు, ఆర్ఆర్బీస్ ఆర్ కరెంట్లీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్ ది రిలీజ్ ఆఫ్ ఎనదర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ స్పెసిఫికల్లీ ఎయిమ్డ్ ఎట్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఈసారి సపరేట్గా రిలీజ్ చేయబోతున్నారు. సో ఆ టెక్నీషియన్ నోటిఫికేషన్ నెక్స్ట్ ప్లాన్ లో ఉంది అనేది చెప్తూ ఉన్నారమ్మా. వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ నోటిఫికేషన్ సూన్. Aspiring candidates are advised to regularly monitor the official website of RRBs for timely updates and announcements regarding this forthcoming notifications. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలమ్మా, ప్రీవియస్ గా ఏఎల్పి టెక్నీషియన్ కంబైన్డ్ గా రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ 2014 కానీ 2018లో కానీ ఈసారి 2024లో సో ఏఎల్పిస్ కి సపరేట్ గా రిలీజ్ చేయడం జరిగింది. టెక్నీషియన్ కి సపరేట్ గా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి క్లియర్ గా మనకి నోటీస్ లో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే టెక్నీషియన్ కి ఎలిజిబిలిటీ ఉన్నారో, టెక్నీషియన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి అమ్మా. సో ఏఎల్పిలో ఎలిజిబిలిటీ లేకుండా టెక్నీషియన్స్ కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ ని స్టార్ట్ చేస్తే దెన్ మీకు హ్యూజ్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్ లో మనం జాబ్ కొట్టి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గా అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ జనరల్ సిలబస్ తో పాటు టెక్నీషియన్స్ కి ట్రేడ్ సిలబస్ కూడా ఇస్తారు. సో ఆ ట్రేడ్ సిలబస్ అనేది మీరు ఏదైతే ఐటీఐలో మనకి ట్రేడ్ సిలబస్ ఉంటుందో డిఫరెంట్ ట్రేడ్స్ కి డిఫరెంట్ సిలబస్, అదే ట్రేడ్ సిలబస్ ని మనకి ఎగ్జామ్ లో అడగటం జరుగుతుంది. ప్రీవియస్ గా తీసుకుంటే ఏఎల్పి టెక్నీషియన్ కంబైన్డ్ గా నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి సపరేట్ గా ఇస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ కూడా సపరేట్ గా మనకి కండక్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ అనేది కూడా మనకి టెక్నీషియన్ ఓరియంటెడ్ లో అదే లెవెల్లో మనకి ఎగ్జామ్ అడగడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపరేషన్ ని ఫాస్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ ని ఎంత ఫాస్ట్ గా తీసుకువెళ్ళగలిగితే అంత ఫాస్ట్ గా మనం జాబ్ కొడతామమ్మా. ఒకప్పుడు లాగా లేట్ గా ఎగ్జామ్ జరుగుతాయని లేదు, నోటిఫికేషన్ వచ్చిన రోజే మనం నిద్ర లేద్దాము, ఆ రోజే మనం ప్రిపేర్ అవుదాము అనే ఉద్దేశంతో మీరు పెట్టుకోకుండా నోటిఫికేషన్స్ ఫాస్ట్ గా వస్తున్నాయి, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు జాబ్ కొట్టే వరకు మీ ప్రతి అడుగులో ఐఏసీ మీకు తోడుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మా.